నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, హర్ష సాయి అనే వ్యక్తి, అతను ఒక యూట్యూబర్. అతను ఒక అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని సినిమాలో ఛాన్స్ ఇస్తాను, అవకాశం ఇస్తానని చెప్పి 2 కోట్ల రూపాయల దాకా డబ్బు తీసుకుని ఆ అమ్మాయి మీద బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. న్యూడ్ ఫొటోస్ తీయటం, తర్వాత విపరీతంగా అమ్మాయి యొక్క బిగ్ బాస్ ఫేమ్. ఆ అమ్మాయి నర్సింగ్ పిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అతని మీద పోలీస్ వారు ఫైల్ చేయడం కూడా అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా అయింది. అతని మీద 4 సెక్షన్ల కింద బుక్ చేశారు. దాంట్లో 2 సెక్షన్లు వచ్చి ఐపీసీ 376 అండ్ పార్ట్ 2 కూడా. ఆ తర్వాత ఐపీసీ 354 అండ్ 328 4 సెక్షన్ల ప్రకారంగా అతన్ని ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అతను ఎక్కడ జాడలేడు, పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో ఎవరికి తెలియదు. దాని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా సార్లు ఈ పిఎస్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా ఇలాంటివి వస్తుంటాయి కంప్లైంట్స్. అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిల్ని రేప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ మెయిన్ గా ఈ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ వస్తుంటారు. ఈ అమ్మాయి ఒక బాగా ఫేమస్, ఒకప్పుడు బిగ్ బాస్ లో మంచి ఫేమ్. ఈ అమ్మాయిని నీకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి అమ్మాయి దగ్గర సుమారుగా 2 కోట్ల రూపాయలు తీసుకుని నీకు అవకాశం ఇస్తానని చెప్పి ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని, అదే కాకుండా అమ్మాయిని లొంగపరుచుకుని లైంగికంగా వేధించి అమ్మాయిని రేప్ చేసి రకరకాలుగా బాధ పెట్టాడు. దీంతో అమ్మాయి చూసి ఆ తర్వాత ఇక్కడ మన పిఎస్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అతను ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ లో ఒకసారి ఎవరైనా లాడ్ చేస్తే ఎక్కడి వాళ్ళైనా పట్టుకొచ్చి లోపలేయడం గ్యారంటీ. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అతను పరారీలో ఉన్నాడు. ఎప్పటికైనా దొరుకుతాడు, ఇవాళ రేపైనా దొరుకుతాడు. ఆ తర్వాత అతని మీద శిక్ష అయితే గ్యారంటీ. అందులో సెక్షన్లు కఠిన సెక్షన్లు ఉన్నాయి. అందులో రేప్ కేసు అంటే మినిమం ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇదివరకు ఐపీసీ 376 ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కింద పెట్టారు, భారతీయ న్యాయ సన్నిధానం పెట్టారు. దీని కింద సెక్షన్లు మారాయి. కాబట్టి శిక్ష కూడా ఇదివరకులా కాకుండా ఇప్పుడు సెక్షన్లు మారి చేసే శిక్షలు కూడా పనిష్మెంట్స్ కూడా ఎక్కువ వేశారు. ఇప్పుడు సుమారుగా రేప్ అంటే ఇదివరకు 10 years దాకా ఉండేది, సుమారుగా 20 years దాకా ఉంటుందని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వాళ్ళకి శిక్షలు కూడా ఎక్కువ వేస్తారు. అదే కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ కూడా తో పాటు ఫైన్ కూడా ఎక్కువ ఉంటుంది.